ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తొర్రూరులో మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆఫీసును పోలీసులు దిగ్బంధించారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్రను అరెస్ట్ చేశారు. తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం క్యాంపులో ఉన్న బీఆర్ఎస్ కౌన్సిలర్లతో వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రం నుంచి వెళ్లిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. మరోపక్క తొర్రూరులో 144 సెక్షన్ అమల్లో ఉండటంతో వారికి అనుమతి లేదంటూ పోలీసులు కాన్వాయ్ని అడ్డుకున్నారు. అనంతరం కౌన్సిలర్లతో సహా బస్సును వెనక్కి పంపించేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. స్క్రీన్ మీద మీరు దృశ్యాల్లో కూడా చూడొచ్చు. బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన శ్రేణులు ఒకళ్ళనొకళ్ళు అక్కడ అసలు ఈ ఎన్నిక చెల్లదు, ఎందుకంటే కాంగ్రెస్ ఇక్కడ పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుందంటూ బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు పోలీసులు కూడా రావద్దు, ఇక్కడ కౌన్సిలర్లు రావద్దు అంటూ వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. పోలీసులు వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. యాక్చువల్గా మొత్తం 16 అక్కడ స్థానాలుంటే అందులో 9 బీఆర్ఎస్ గెలుచుకుంది, 7 చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అయితే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి అలాగే వరంగల్ ఎంపీ కడియం కావ్య వీళ్ళిద్దరూ కూడా ఎక్స్ అఫిషియో ఓట్లు ఉండటంతో 2 స్థానాలు కలుపుకొని చెరు సమానం అయిపోయినటువంటి పరిస్థితుంది. అయితే అక్కడ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ దీని మీద ఆందోళన చేస్తూ ఉంది. ఎందుకంటే కడియం కావ్యకి గతంలో వరంగల్ కార్పొరేషన్లో ఆమె ఓటు హక్కు వినియోగించుకున్న నేపథ్యంలో ఇక్కడ ఆమె ఓటు చెల్లదు అంటూ ఆందోళన చేసినటువంటి పరిస్థితుంది. సో డెఫినెట్గా ఈ స్థానం బీఆర్ఎస్దే, తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ఏ, ఇక్కడ చైర్పర్సన్ అయ్యేది బీఆర్ఎస్ఏ అంటూ వాళ్ళు భీష్మించు కూర్చున్నటువంటి పరిస్థితుంది. ఈ నేపథ్యంలో గందరగోళం ఏర్పడుతుంది. వాళ్ళని నచ్చజెప్పడానికి తమ క్యాడర్తో సహా ఎర్రబెల్లి దయాకర్ రావు ఇటువైపు రావటం, వద్దిరెడ్డి రవిచంద్ర అక్కడికి రావటం మరింత గందరగోళానికి దారితీసినటువంటి పరిస్థితుంది. సో డెఫినెట్గా ఎక్కడైతే కొంత హంగ్ ఏర్పడినటువంటి మున్సిపాలిటీస్ ఉన్నాయో అక్కడ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక అనేది చాలా ఉద్రిక్తతలకు రాజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు మోహరించి అసలు ఎన్నిక జరిగే విధంగా ప్రయత్నం, సజావుగా జరిగే విధంగా ప్రయత్నం ఏ ఒక్కరు కూడా చేయని నేపథ్యంలో పోలీసులు ఈ పరిస్థితిని కొంత కంట్రోల్లోకి తీసుకురావడానికి చాలా శ్రమించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎక్కడికక్కడ ఆందోళన జరుగుతున్నాయి. నిన్న ఇదే గందరగోళం నడుమ రేపు ఎన్నిక చేస్తామని చెప్పి వాయిదా వేశారు. సో ఈరోజు కూడా ఆ ఉద్రిక్తత అదేవిధంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా మున్సిపాలిటీస్లో ప్రస్తుతం ఉద్రిక్తతలు అనేవి కొనసాగుతున్నాయని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒకళ్ళు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ అనైతికంగా తమకు బలం లేని చోట కూడా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక చేసుకుంటుంది. మున్సిపాలిటీలని అనైతికంగా కైవసం చేసుకుంటుంది. ఇది పూర్తిగా చట్ట విరుద్ధం, నిబంధనలకు విరుద్ధం, ఒక రాక్షస పాలన ఇక్కడ జరుగుతుందంటూ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితుంది. సో పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరిస్తున్నారు. ఎక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో, ఎక్కడైతే ఘర్షణ వాతావరణం ఉందో ఆ మున్సిపాలిటీస్ దగ్గర, ఆ ఎన్నిక జరిగే ప్రదేశంలో పోలీసులను కూడా పెద్ద ఎత్తున మోహరిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. బహిరంగ ప్రదేశాల్లో కానీ సమావేశాలు నిర్వహించకూడదని పోలీస్ శాఖ గట్టిగా హెచ్చరిస్తోంది. ఈ ఆదేశాలను అతిక్రమించిన